వరంగల్ ఖమ్మం అన్నారం రోడ్ ఆర్చి దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం 2 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు కురవక యూరియా కూడా లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉన్న ప్రభుత్వం రైతుల బాధను పరిష్కరించకపోతే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. చెప్పండి, ఇక్కడ ఆర్టీఓ చెప్పండి, ఇక్కడ వ్యవసాయ చెప్పండి, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేయాల్సినటువంటి ప్రభుత్వం మరి కృత్రిమ కొరతను సృష్టించి యూరియాను, అడుగు మందును, డిఏపి కానీ, సూపర్ కానీ, 3-10 లాంటి తదితర అడుగు మందుల్ని అందించడంలో విఫలమైంది. మరి ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా రైతాంగానికి ఇబ్బంది కాలే. మరి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది? ఇప్పుడు ఎందుకు అధికారులు కానీ, ప్రభుత్వ మంత్రులు కానీ రైతులకు కావాల్సినటువంటి ఎరువును లెక్క వేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి ఎందుకు దిగుమతి చేసి రైతులకు అందించలేకపోతున్నారు? జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు మరి మధ్యకు వచ్చింది. అనుకోకుండా వర్షాలు పడి సమృద్ధిగా నాటేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్, ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో 7 మండలాలు, 8 మండలాలు ఉన్నాయి. మరి ఈ మండలాల రైతులకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. మరి మీ నాయకత్వంలో పాలకుర్తి ఎంత అభివృద్ధి చెందుతుందో మరి జనమంతా చూస్తున్నారు. రైతుల కోస, యూరియా కోస, అనేక సమస్యల కోస, మరి ఈ కోస పరిష్కారం పెడతాం మానవ తక్షణమే స్పందించి రావాలని మరి రైతులు ఎక్కడికి పోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పటికే ఒక రైతు చూపెట్టారు, ఇందాకనే 2 బస్తాలు ఇచ్చారు, 18 బస్తాలు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇండియన్ కొట్టి పంపారు. మరి రైతులకు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఎప్పటి దళారీలతో